వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. అప్పుడే సర్వే సంస్థలు ప్రస్తుత ప్రజల మూడ్ ఎలా ఉందనే దానిపై సర్వేలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ పాపులేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వే ప్రకారం ప్రజల అభిప్రాయాలు, అధికార పార్టీపై సంతృప్తి, అభ్యర్థులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం అనే ప్రశ్నలకు చాలా మంది జవాబు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఎలా ఉంది అనే ప్రశ్నకు సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి విషయంలో 28.40% మంది మాత్రమే మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మహిళలకు 2,500 రూపాయలు, విద్యార్థులకు స్కూటీ, తులం బంగారం, 4,000 రూపాయల పెన్షన్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 2 లక్షల ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు అమల్లో లోపాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. అప్పులు అనే సాకుతో ఈ హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని ఆరోపణలున్నాయి. జూబ్లీ హిల్స్లో విద్యుత్ కోతలు, తాగునీటి కొరత, రోడ్లు గుంతలు, వీధి లైట్ల సమస్యలు, పారిశుధ్య లోపాలు ప్రజల అసంతృప్తికి కారణాలుగా సర్వేలో తేలినట్లుగా సమాచారం. సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి సునీతమ్మకు 46.60% మంది మద్దతు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యురాలుగా సునీతమ్మకు సానుభూతి ఓట్లు లభించే అవకాశం ఉంది. గోపీనాథ్ గతంలో ఈ నియోజకవర్గంలో 3 సార్లు విజయం సాధించడం, స్థానికంగా ఆయనకున్నటువంటి పట్టు ఈ అనుకూలతలకు కారణంగా తెలుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, నవీన్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ సర్వేలో అజారుద్దీన్కు 22.72%, నవీన్ యాదవ్కు 15.90% మద్దతు లభించింది. అజారుద్దీన్కు ముస్లిం సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు ఉంది. అయితే నవీన్ యాదవ్ కుల, మత పార్టీలకు అతీతంగా స్థానికంగా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్లో ఇద్దరి మధ్య టికెట్ కోసం పోటీ ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కీలకం కానుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 4.54% మద్దతు ఉండగా 12.5% మంది తమ అభిప్రాయం వెల్లడించలేదని సర్వేలో తేలింది. ఇక పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్తో పాటు బీజేపీకి ఎక్కువ మద్దతు ఉందని తేలింది. కానీ 13.02% మంది తమ అభిప్రాయాన్ని తెలపలేదు. ఈ సర్వే ఆధారంగా జూబ్లీ హిల్స్లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుందని అర్థమవుతుంది.